ఎంత ఎమోషన్ అవుతాయి ఓటింగ్లో అంత బెనిఫిట్ అవుతుంది అనమాట. అర్రర్రర్రే ఫ్యామిలీ వీక్ మజాగా అన్నట్టు అయితే అయిపోయిందనమాట. మామూలుగా ఈ సీజన్కి సంబంధించిన ఫ్యామిలీ వీక్ అనేది డల్గా స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇంతకుముందు సీజన్స్లో ఉన్నంత హైప్ ఈ సీజన్లో కంటెస్టెంట్స్కి లేదు కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినా కూడా ఆడియన్స్లో పెద్ద మూమెంట్ అనేది ఉండదు కాబట్టి ఇంకేముంటుంది అనుకున్న టైంలో ఓటింగ్ పరంగా మెల్లిమెల్లిగా చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే నిన్నటి ఎపిసోడ్లో ఎవరు బాగా ఎమోషనల్ అయ్యారు? తేజ బాగా ఏడ్చాడు. అండ్ ఎవరు బాగా ఎమోషనల్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళ మీద కెమెరాలు అదే పనిగా పెట్టాడు విష్ణు మీద. విష్ణు ఎమోషనల్ అవ్వకపోయినా కూడా ఆబ్వియస్లీ తను చూసే చూపులు, చేసే చేష్టలు, అందులో ఏమన్నా బాధపడుతుందేమో అనే ఫీలింగ్ ఆడియన్స్ వెతుక్కోవాలని బిగ్ బాస్ కావాలని విష్ణువుని అదే పనిగా సోలోగా చూపిస్తున్నాడు. విష్ణువుని సోలోగా చూపించాల్సిన అవసరం ఏముంది అసలు? ఆమె ఏడుస్తుందా లేకపోతే ఏదైనా చేస్తుందా? ఏమీ లేదు. అయినా కానీ చూపిస్తారు, ఎందుకంటే ఆవిడకి సాడ్ పాస్ట్ అనేది ఉంది కాబట్టి, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేదు కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీ వస్తే ఎంతో కొంత బాధ ఫీల్ అవుతుందేమో అన్నట్టుగా ఆడియన్స్ ఫీల్ అవ్వాలని బిగ్ బాస్ వాళ్ళు విపరీతంగా ట్రై చేశారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఓటింగ్లో అది ఎంతో కొంత వర్కౌట్ అయిందని చెప్పాలన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే తేజకి అండ్ గౌతమ్కి ఇంతకుముందు 5% డిఫరెన్స్ ఉంటే నిన్నటి వరకు కూడా, ఇవాళ అయితే అది 5 కాస్త 4% అయిందన్నమాట. అంటే ఒక అడుగు ముందుకేసి వెళ్ళిపోయాడు తేజ. ఎస్, ఫెంటాస్టిక్ ఓటింగ్ అయితే రిజిస్టర్ అవుతుంది. ఇక మా లాస్ట్ డే అంటే త్రూ అవుట్ ఇప్పుడు ఇవాళ ఎపిసోడ్ కానీ రేపటి ఎపిసోడ్ కానీ మొత్తం ఇలాగే ఫ్యామిలీ మెంబర్స్ వస్తూ ఉంటారు. తేజని అదే పనిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఎమోషనల్ అవుతూ ఉంటే ఓటింగ్లో అది ఖచ్చితంగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఫ్రైడే రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా వాళ్ళ అమ్మగారు ఖచ్చితంగా హౌస్లోకి వస్తారు కాబట్టి ఆ ఫ్రైడే రోజు వచ్చే టీఆర్పీ మీరు చూడండి, ఆ ప్రోమోకి వచ్చే వ్యూస్ చూడండి, అండ్ రచ్చ లేకపోద్ది అనమాట. ఆ రోజు తేజాకి ఇంకా ఓటింగ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది, ఇంకా లెవెల్. ఎందుకంటే అది అందరూ ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసేది, అరే తేజ కూడా కావాలంటూ ఎంతో ఈగర్గా ఎదురు చూసేది కాబట్టి ఎపిసోడ్ డెఫినెట్లీ బంపర్ హిట్ అవుతుంది. ఓటింగ్ కూడా జమ్మని అలా బ్లాస్ట్ అవుతుంది. బిగ్ బాస్ టీం మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది ఆడియన్స్కి. కాబట్టి బిగ్ బాస్ ఖచ్చితంగా అవకాశాన్ని అయితే మిస్ చేయరు. డౌట్ లేకుండా తేజ వాళ్ళ మదర్ని పంపిస్తారనే క్లియర్గా చెప్పేయచ్చు అనమాట. సో అలా 19% ఓటింగ్తో తేజ సెకండ్ పొజిషన్లో ఉంటే 4% డిఫరెన్స్ అంటే గౌతమ్కి 23% ఉందన్నమాట. సో ఇట్స్ గోయింగ్ గుడ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అండ్ థర్డ్ పొజిషన్లో మనకి యాజ్ ఇట్ ఈజ్గా యష్మి అయితే ఉంది. కానీ కంపారిటివ్లీ యష్మికి కూడా పర్లేదు, ముందుకెళ్తుంది అనే ఫీలింగ్ అయితే వచ్చింది మాస్టరు. అంటే ఎపిసోడ్లో ఆమె ఫ్యామిలీ వీక్ అనేది ఏమి వేయకున్నా కూడా లైవ్లో ఆల్రెడీ అయిపోయింది కాబట్టి లైవ్లో నాకు తెలిసి యష్మిదే అందరికంటే ఇంకెక్కువ ఎమోషనల్ అయిపోయిందేమో అనే ఫీలింగ్ వచ్చేలాగా అనిపించింది. ఎందుకంటే మిగతా ఇద్దరికి మదర్ వస్తే యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చారు. అండ్ ఫాదర్ ఇంతకుముందు వీకెండ్ ఎపిసోడ్స్లో నాగార్జున గారు మెన్షన్ చేసేటప్పుడే జస్ట్ మగలే అని నాగార్జున గారు పిలిచేటప్పుడే అంత ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే యష్మి డైరెక్ట్ వాళ్ళ ఫాదరే ఎంటర్ అవుతే ఇంకెలా ఉంటుంది చెప్పండి? నెక్స్ట్ లెవెల్ టీఆర్పీ దద్దరిల్లిపోతుంది. సో ఇవాళ ఎపిసోడ్ అదే రేంజ్లో పేలిపోయే అవకాశాలు ఉన్నట్టుగా ఫుల్గా తెలుస్తుంది. బట్ కంపారిటివ్లీ చూసుకుంటే యష్మికి ఒక సెక్షన్ ఆఫ్ పబ్లిక్ మాత్రమే ఓట్లనే వేస్తున్నారు. అండ్ ఆ ఓటింగ్ కూడా కంపారిటివ్లీ చూసుకుంటే పెద్దగా లేదు. కానీ ఈ వారం మటుకు ఓటింగ్ అయితే ఉంది. ఎందుకంటే నిఖిల్ నామినేషన్స్లో లేడు కాబట్టి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ యష్మికి వేస్తున్నారు. మోర్ ఓవర్ ఆమెకున్న నెగిటివిటీ అనేది నెక్స్ట్ లెవెల్ నెగిటివిటీ. ఎప్పుడు వెళ్ళిపోతుందా అని బీభత్సంగా చూస్తున్నారు. ఆపరేషన్ సోనియా తర్వాత ఆపరేషన్ యష్మి కూడా చేయాలేమోరా అనే ఫీలింగ్ తెప్పించిన క్యాండిడేట్ అనమాట. సో అలాంటి క్యాండిడేట్కి ఫ్యామిలీ వీక్లో ఆబ్వియస్లీ ఎవరైనా సరే ఆ మదర్ అయినా ఫాదర్ అయినా ఎమోషన్కి కనెక్ట్ అవుతారు కాబట్టి ఆ కనెక్ట్ అయ్యే విధానంలో ఆడియన్స్ యష్మికి కూడా తద్వారా కనెక్ట్ అయ్యి ఏమైనా ముందుకు వస్తారా, ఓట్లేస్తారా అని చూడాలన్నమాట. నైట్ ఎపిసోడ్ ఆబ్వియస్లీ లైవ్లో ఆల్రెడీ అయిపోయినా కూడా ఎపిసోడ్ న్యూట్రల్ ఆడియన్స్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, న్యూట్రల్ ఆడియన్స్ అని మిగతా వాళ్ళని ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, సో నైట్ ఎపిసోడ్ తర్వాత డెఫినెట్లీ యష్మికి ఎంతో కొంత ఓటింగ్లో యాడ్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. యాడ్ అయ్యి తేజ దగ్గరకు వస్తా, తేజని దాటేసి వెళ్ళిపోద్దా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో యాజ్ ఆఫ్ నౌ 17% ఓటింగ్, అంటే 2% డిఫరెన్స్ తేజకి అండ్ ఈమెకి అన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే ఫోర్త్ పొజిషన్లో అవినాష్ బీభత్సమైన ఓటింగ్ ఉంది అని కాదు యాక్చువల్లీ, కానీ కంపారిటివ్లీ కొంచెం
ఇన్ని వారాల తర్వాత అవినాష్ నామినేషన్స్కి వస్తున్నప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, ఇక డౌట్ లేకుండా అవినాషే వెళ్ళిపోతాడు రా, ఇంకేముంది. ఎందుకంటే ఇది ఒకసారి కాదు, గతంలో చాలాసార్లు ప్రూవ్ అయింది. ఎవరైతే చాలా కాలం తర్వాత నామినేషన్స్లోకి వస్తారో వాళ్ళకి మామూలు రిస్క్ కాదు. వాళ్ళు ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించినా కూడా జమ్మని వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకంటే ఆడియన్స్ రెడీగా లేరు ఓట్లేయడానికి. వేరే వాళ్ళకి ఇప్పుడు ఈయన వచ్చిందే వైల్డ్ కార్డ్గా వచ్చినప్పుడు 5 వీక్స్ లేట్గా వచ్చినప్పుడు టెక్నికల్గా, సో అప్పుడు వాళ్ళ గేమ్ అనేది ఫాస్ట్గా పికప్ చేయాలి. ఓజీ వాళ్ళకంటే కూడా వైల్డ్ కార్డ్స్ ఇంకా ఎక్కువ యాక్టివ్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ 5 వీక్స్ లేట్గా వచ్చారు కాబట్టి షో ప్యాటర్న్ ప్రకారంగా లేట్గా వచ్చినప్పుడు ఇంకా ఎంత, ఇప్పుడు ఎగ్జామ్కి లేట్ వచ్చినట్టు అనమాట. ఎగ్జామ్కి లేట్ వస్తే మీరు ఎప్పుడొచ్చినా ఏమొచ్చినా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు పేపర్ తిరిగి చేయాల్సిన టైం క్లోజింగ్ బెల్ టైంకే కదా. క్లోజింగ్ బెల్ అందరికీ ఒకటే కదా, పాత వాళ్ళకైనా ఆల్రెడీ టైంకి వచ్చిన వాళ్ళకైనా లేట్ వచ్చిన వాళ్ళకైనా సరే. సో ఈ లెక్క ప్రకారంగా స్పీడప్ చేయాలి. సో స్పీడప్ చేశారు కాబట్టి తేజ కానీ గౌతమ్ కానీ వైల్డ్ కార్డ్స్ ద్వారా వచ్చినా కూడా ఓటింగ్లో బాగా పికప్ అయ్యారు, ముందుకు వెళ్ళిపోయారు. డౌట్ లేకుండా వీళ్ళిద్దరికిద్దరు టాప్ 5లో ఉండే అవకాశం ఫుల్గా కనపడుతుంది. వేరే అవినాష్ విషయానికి వచ్చేసరికి ఆయన ఎంతసేపు అదే ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్నాడు, కానీ మిగతా ఆస్పెక్ట్స్లో ఆయన పెద్దగా ప్రూవింగ్ అనేది లేదు. కాబట్టి ఆయనకు పెద్ద స్కోప్ అనేది లేకపోయింది యాజ్ ఆఫ్ నో. సో ప్రస్తుతానికి చూసుకుంటే ఓటింగ్ పరంగా 4th పొజిషన్లో ఉన్నా కూడా పొజిషన్ అయితే ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ సిమిలర్గా మిగతా ఇద్దరికి ఎలాగైతే బాటమ్ 2లో ఎలాగైతే జరుగుతుందో ఈయన కూడా ఆల్మోస్ట్ అదే జరుగుతుంది. 14% ఓటింగ్తో అవినాష్ 4th పొజిషన్లో, అదే సేమ్ 14%తో విష్ణుప్రియ కూడా ఉందన్నమాట. విష్ణుప్రియ యాక్చువల్లీ నిన్నటి వరకు లాస్ట్ పొజిషన్లో ఉండేది, ఇప్పుడు కొంచెం ఒక అడుగు ముందుకేసింది. అంటే 1% మాత్రమే పెరిగిందనమాట, అంతకుమించి పెరిగింది లేదు. 1% విష్ణుకి ఎందుకు పెరిగిందంటే ఆబ్వియస్లీ నిన్న ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేటప్పుడు విష్ణు ఏం రియాక్షన్స్ ఇవ్వకున్నా కూడా ఇస్తుందేమో అన్నట్టుగా బిగ్ బాస్ వాళ్ళు కావాలని విష్ణు ఫేస్ మీద కెమెరాలు పెట్టి చూపిస్తుంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ రియాక్ట్ అవుతారు. కాబట్టి ఆ రియాక్షన్ అనేది ఓటింగ్ పరంగా ఇక్కడ పడుతుంది అన్నట్టుగా మనం చెప్పుకోవాలన్నమాట. సో ప్రస్తుతానికి అవినాష్ అండ్ విష్ణుకి ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగ్ అయితే ఉంది. లాస్ట్ పొజిషన్లో పృథ్వీ అయితే ఉన్నాడనమాట. సో పృథ్వీకి ఇక్కడ పృథ్వీని ఈ వారం పంపించేస్తారా ఎలా అంటే దీనికి చాలా క్యాలిక్యులేషన్స్ అనేవి ఉన్నాయి. అండ్ ముఖ్యంగా నబీల్ చేతిలో ఎవిక్షన్ షీల్డ్ అనేది ఉంది కాబట్టి ఎవరికి యూజ్ చేస్తాడు. అవినాష్, విష్ణు, పృథ్వీ లెక్క ప్రకారంగా ముగ్గురికి డేంజర్లో ఉన్నారు. విష్ణు నాకు తెలిసి డేంజర్స్లో జోన్లో పార్టిసిపేట్ చేసేలాగా బిగ్ బాస్ చేస్తాడని నేను అనుకోవట్లేదు. వీళ్ళిద్దరికే పెడతాడు, అవినాష్ అండ్ పృథ్వీకి పెడితే నబీల్ అండ్ అవినాష్కి ఎంతో కొంత ర్యాపో అనేది ఉంది కాబట్టి నబీల్ అవినాష్ కోసం యూజ్ చేశాడు అనుకోండి, అప్పుడు పృథ్వీ బయటికి వెళ్ళిపోతాడు. బట్ అవినాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిక్షన్ షీల్డ్తో ఉండాలని ఆయన అనుకోడు. ఎందుకంటే లాస్ట్ సీజన్లోనే తను చాలా సఫర్ అయ్యాడు. అలాంటి బతుకు నాకు వద్దురా బాబు, ఉంటా ఓట్స్ లేకపోతే బయటికి వెళ్ళిపోతా అనే ఫీలింగ్తోనే ఆయన ఉన్నాడు. కాబట్టి నబీల్ వాడదామన్నా వద్దు అని అంటాడు. బట్ ఎండ్ ఆఫ్ ద డే నబీల్ పట్టుబట్టి వాడితే మాత్రం డౌట్ లేకుండా అవినాష్ అయితే సేవ్ అయిపోతాడు. ఆ పరంగా పృథ్వీని బయటికి పంపించే అవకాశం అయితే ఉంది. లేకపోతే డిఫరెంట్ ప్యాటర్న్లో సరే ఇప్పుడు ఎలాగో లీస్ట్ ఓట్స్ అయితే అవినాష్కు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవినాష్ని నబీల్ సేవ్ చేస్తాడు కాబట్టి అవినాష్ సేవ్ అంతే. కాబట్టి ఈ వారం ఇంకా నో ఎలిమినేషన్ అన్నట్టుగా ఆ ఛాన్స్ కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పృథ్వీ చేసే ఈ కాంట్రవర్సీలు, ఈ లొల్లిల వల్ల బాగా టీఆర్పీ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి బిగ్ బాస్ వల్ల అవకాశం అయితే కోల్పోరు. పృథ్వీని ఎంత బాగా సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సేవ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు పృథ్వీని. సో అదొక అడ్వాంటేజ్ అనమాట బిగ్ బాస్కి, నో ఎలిమినేషన్ పెట్టడానికి. ఇంతకు మించిన రైట్ టైం అయితే ఉండదు బిగ్ బాస్కి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందని. నో ఎలిమినేషన్ ఆర్ పృథ్వీని పంపించడం, రెండిట్లో ఏది జరిగితే బాగుంటుంది కింద కమెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తే మాస్టర్ ఒక్క లైక్ 1 సెకండ్ పడుతుంది మీకు. ఆ సెకండ్ నాలాంటి వాళ్ళని బతికిస్తుంది. దయచేసి బాయ్.